హాయ్ అండి. నేను ఈరోజు మీకు ఒక అమ్మవారి గుడిని చూపిస్తాను. ఈ అమ్మవారు సత్తమ్మ తల్లి. ఈ అమ్మవారు శీలానగర్‌కెళ్ళే రూట్‌లో షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా! విజ్ఞాన్ కాలేజ్ ఎళ్ళే రూట్‌లో అక్కడ ఆ దారిలో ఉంటారనమాట. ఇది ఎంట్రన్స్ నంది. ఇక్కడ అమ్మవారికి ఆదివారం పూట మొక్కులు తీర్చుకుంటారు. చూసారా గుడిలో ఎలాగా? ఆదివారం మాత్రమే అమ్మవారి రోజనమాట. ఎవరైనా పసుపు కుంకాలు ఇచ్చుకోవాలన్నా, మొక్కులు తీర్చుకోవాలన్నా ఆదివారమే ఇక్కడ చేస్తారు. గుడ్లు కొట్టి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. చాలామందికి అమ్మవారి దగ్గర మొక్కుకుంటే వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పి చాలా నమ్మకం అండి. ఇదే ఎంట్రన్స్. నేను 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అమ్మవారికి గుడేం కట్టలేదు. ఇక్కడ పోతురాజు బాబు చూడండి. ఇక్కడ పోతురాజు బాబు ఉన్నారు. గుడి ఉండేది కాదు. రావి చెట్టు దగ్గర చెక్క బొమ్మలు ఉంటాయి కదా! అమ్మవారివి. అవి అక్కడే పసుపు కుంకాలు అమ్మవారికి ఇచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు మాత్రం చాలా పెద్ద గుడి కట్టారు. ఇక్కడ చూడండి గోమాతలు ఈ మట్టి కుండల్లో అమ్మవారికి హ్మ్. వ తెచ్చి మొక్కు తీర్చుకునే ప పరవన్నం ఏవో గెంజనో అలాంటివి పెడతారనమాట. ఇప్పుడు పెద్ద గుడి కట్టారు. ఈ మొక్కులు తీర్చుకునే వాళ్ళకి వంటలు చేసుకోవడానికి వీలుగా అక్కడ ఒక వంటకి సంబంధించి ప్లేస్ కూడా కట్టారు. వాష్‌రూమ్స్ అన్నీ కట్టారు. చాలా పెద్ద గుడండి. ఎంత విశాలంగా ఉందంటే అసలా చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు అన్నట్టు ఉంది. ఆ గుడిని చూసి మాకసలు రావాలనిపించలేదు. అంత పెద్ద గుడి. చూడండి. అమ్మవారు మేమెళ్ళినప్పుడు లాక్ చేసుంది. మేము బయట నుంచే దర్శనం చేసుకున్నాము. ఆహ్, అక్కడ మొక్కులు తీర్చుకునే వాళ్ళు కూడా ఇంకా అక్కడే ఉన్నారు. ఆహ్, చాలా అమ్మవారిని మేము కిటికీలోంచి ఇది వీడియో తీశాననమాట. కీస్ లేక ఆహ్, చూడండి ఎంత పెద్ద గుడో. అమ్మవారికి మొక్కులు తీర్చుకునే శారీస్ అవన్నీ ఇక్కడ ఇలా పెట్టారనమాట. చాలా విశాలంగా ఉంది ఈ గుడి. సత్తమ్మ తల్లి అమ్మవారు ఈవిడ. చాలా పవర్‌ఫుల్ అండి. మీరెవరైనా వెళ్ళాలి అనుకుంటే శీలానగర్ లోపటి నుంచి నర్వా రోడ్డు షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా! విజ్ఞాన్ కాలేజ్ ఎళ్ళే రూటు అక్కడ ఈ అమ్మవారి గుడి ఉంటుంది. ఇదంతా ఓపెన్ ప్లేస్. చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. చాలా విశాలంగా ఉంది. ఇది బయటికి వెళ్ళే దారనమాట ఇది.